దాని వలన దీని వలన యూపీఎస్సీ క్లియర్ చేసి వాడు బ్యూరోక్రాట్ అవుతాడు. అలాంటి వాళ్ళని ఉంటారు కదా, వాళ్ళ వీక్ మూమెంట్స్ ని ఎన్కాష్ చేసుకుని వాళ్ళకి ఏమంటారు వల వేసి ఈ దరిద్రులు అధికార దుర్వినియోగం చేసి బ్యూరోక్రసీని కుక్కలుగా చీడ పురుగులుగా తయారు చేశారు. తయారు చేసి అంటే ఇప్పుడు ఇది మీ ఇల్లు, వాడు డైరెక్ట్ గా ఒక జియో తీసుకొస్తాడు, వాడితోటి వాడు బాబు సొమ్మని రాయించేసుకుంటాడు అంతే, ఇంకా పని పాట ఏమీ లేదు. ఇప్పుడు ఎవడైనా వాడి తరపుడు చూస్తూ ఉంటే అయ్యా ఆ బుగ్గలు రాసేవాడికి నెత్తులు రుద్దేవాడికి వెళ్ళి చెప్పండి, కఫన్ మే జేబ్ నహీ హోతే, కఫన్ మే జేబ్ నహీ హోతే, మోసుకుపోవు నువ్వు, వదిలిపోతావు, 10 మందికి మంచి చెయ్యి నువ్వు. రాయించేసుకున్నారు. 2-3 చెత్త వెదవల్ని, తుక్కు వెదవల్ని, పురుగుల్ని, ఎంగిలి ముక్కలకు ఆశపడే కుక్కల్ని చేతిలో పెట్టుకుని రాయించేసుకున్నారు. నాకేమీ తెలియదు. నేను ఈ రోజు ఏంటంటే మీరు చూస్తున్నారు, ఈ కామన్ మ్యాన్ కి ఒక ఫేస్ ఉంది, నీరజారావు, ఈ కామన్ మ్యాన్ కి ఒక రూపం మీరు చూస్తున్నారు. ఈ రూపం, ఈ ఫేస్ తీసేస్తే ఐఎమ్ జస్ట్ లైక్ యూ, నేను ఎవరు కాదు, మీరు నేనే, నేనే మీరు. అప్పుడు నేను 4 సంవత్సరాల క్రితం నేను మళ్ళా డైరెక్ట్ గా వచ్చి అరే ఫస్ట్ ఫ్యామిలీ అంటే వీళ్ళు పెట్టేసుకుంటారు కదా ఒక టీవీ ఛానల్లో, మళ్ళా వీళ్ళ దరిద్రాన్ని పుణ్యంగా కన్వర్ట్ చేయడానికి వీళ్ళకి మళ్ళా ఇంకో మోడర్న్ టెక్నాలజీ ఒకటి యూజ్ చేసుకుంటారు, పెట్టుకుని ఆ రుద్దుళ్ళు, ఆ గోకుళ్ళు, అవి ఇవి ఏవేవో చేసుకుంటూ. నేను నమ్మాను, పాపం అమాయకురాల్ని నేను నమ్మాను. అరే వీడు మహారాజు ఫ్యామిలీ, వీళ్ళు మహారాజులు, ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు, వీళ్ళు నాకున్న ఒక 472 గజాల గుడిస వీళ్ళు లాక్కోవడం, దిస్ ఇస్ ప్రిపోస్టరస్, అంటే హాస్యాస్పదం, ఎవడైనా బ్రెయిన్ ఉన్నోడు నమ్మడు అని నేను డైరెక్ట్ గా వాడి దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్రాస్ ద టేబుల్, బాబు ఎవరో నీ పేరు దుర్వినియోగం చేసుకుంటున్నారు నాయన, ఏదో నాది గుడిస, మేము చాలా బీదోళ్ళు నాయన, అసలైన అనాథలో మేము, అమ్మ అయ్య చచ్చిపోయారు, ఏంటంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు యూజ్ చేసుకుంటారంటే, ఈ పాయింట్ తర్వాత చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు ఎప్పుడు యూజ్ చేసుకుంటారు అంటే, వీళ్ళు జైలుకి వెళ్ళిన, వీళ్ళ స్కాములు బయటకు వచ్చిన, వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. వచ్చేసి ఏమంటారంటే మేము అనాథలము, తండ్రి లేని బిడ్డ, ఫలానా దింకానా అని ఏడుపులు మొదలు పెడతారు. అరే నీకు 1,00,000 కోట్లున్నాయిరా, నువ్వు అనాథమేంటి, నువ్వు అనాథమేంటివే, ఎవ్వరు లేరు, తల్లిదండ్రి ఎప్పుడో రూపాయి పోగు చేసుకుని 5 లక్షలకు కొనుక్కున్నారు. మళ్ళా వీళ్ళ తరపు నుంచి సరే ఆయన దగ్గరికి వెళ్ళి బాబు ఏంటో వెతికి నువ్వే చెప్పు, ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుని చెప్పు, నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అది మళ్ళీ యాక్టింగ్ లోకి వచ్చేసాడు. ఎవరండి ఆయన్ని పాలిటిక్స్ లో ఉండమన్నారు, హీ షుడ్ బి ఇన్ ఫిల్మ్స్, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, ఈజ్ అ రియల్ లైఫ్ యాక్టర్. వృద్ధుడు ఇవి 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 మరి ఇంకేంటిది. ఏమన్నాడంటే అరే ఐ వాంట్ రైచియస్ జస్టిస్ ఫర్ నీరజ అని ఏదో డైలాగులు చెప్పేశాడు. 1 రోజులు తిప్పాడు. తిప్పిన తర్వాత అధికారంలో బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళ కుక్కల్ని అలర్ట్ చేసి ఎవరి బాబు సొమ్మనో రాయించేసుకున్నాడు. రాయించేసుకున్న తర్వాత నేను ఫాలో అప్ కి వెళ్తే ఏమంటాడంటే అమాయక బాలుళ్లాగా నాకు ల్యాండ్ విషయాలు తెలియవండి, ఏంటో అది ఇది, అవి యూ షుడ్ ప్రొసీడ్ లీగలీ అని అన్నాడు. నేను ఆ రోజు పొద్దున్న 10:30కి సాగర్ సొసైటీ ఆయన ఇంటి దగ్గర నుంచి, అంటే నేను అతన్ని నమ్మినందుకు, నా అమాయకత్వానికి, నా షరాఫత్ కి చాలా పెద్ద ఏమంటారు, నేను ఇప్పటి వరకు ఆ షాక్ లోంచి అది నిజమా అబద్ధమా, ఇలా కూడా జరుగుద్దా, ఇలాంటి అంటే మెటఫర్స్ ఉపమానాలు నాకు ఇంకా